నమస్కారం. కామెడీ స్టార్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి సినిమాల్లో సగం హీరో హాస్య నటులే. కేవలం హాస్య నటుల కోసమే ప్రత్యేకించి కామెడీ ట్రాక్ ను పెడుతున్న రోజులివి. కనపడుతూనే కాసులు రాల్చే ఈ కామెడీ రాజులను ఈ వారం నుంచి మీకు పరిచయం చేస్తోంది కామెడీ స్టార్. మనిషి తూలిపోతుంటాడు, మాటలు ఓవర్లాప్ అవుతుంటాయి, అడుగులు తడబడుతూ చేతిలో సీసాతో రమేష్ సినిమా ప్రస్థానం తాగుబోతు పాత్రతో అలా మొదలైంది. ఇప్పటికీ హైవేపై బెంజ్ కార్ ప్రయాణంలా సాగుతూనే ఉంది. హావభావాలతో నవ్వించగలిగితే దాన్ని నటన అంటాం, అదే పాత్రలో ఒదిగిపోతే జీవించడం అంటాం. తాగుబోతు పాత్రలో రమేష్ అలవోకగా జీవిస్తారు. ఎన్నో సినిమాల్లో విసుగురాని ఊసులతో అదే తాగుబోతు పాత్ర. ఆ రమేష్ ని ఇప్పుడు మనం కలుద్దాం. నమస్తే రమేష్ గారు. సో గతంలో మనం ఒక దేవదాసుని చూసాం, కానీ ఇప్పుడు నయా మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఒక దేవదాస్ పాత్రలాగా అయిపోయింది. మరి ఇది మీ ఫేవరెట్ క్యారెక్టర్ కూడా అంటున్నారు. మరి అసలు ఈ క్యారెక్టర్ కి ఎట్లా చేస్తారు? దేవదాసు అనే సినిమాలో నాగేశ్వరరావు గారు తాగుతారు, అది ఫేమస్. నేను ప్రతి దాంట్లో దేవదాసుని కాదు, బట్ తాగుబోతు క్యారెక్టర్ చేస్తాను. నాకు తాగుబోతు పేరు, తాగుబోతు క్యారెక్టర్ చేయడం ఫేమస్, అందుకే తాగుబోతు రమేష్ నయ్య. అట్లా తాగుబోతు క్యారెక్టర్లు ఇస్తున్నారు, చేస్తున్నా. ఒకవేళ ఇప్పుడు అది మారితే వేరే క్యారెక్టర్లు చేస్తా. ఓకే, అంటే వేరే క్యారెక్టర్స్ కూడా చేయడానికి మీరు ఓకే అన్నమాట. ఎందుకు ఓకే కాదు? ఓకే, కానీ అసలు ఎంతో మంది ఇప్పటి వరకు కామెడియన్స్ కూడా తాగుబోతు క్యారెక్టర్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఎంఎస్ నారాయణ గారిని తీసుకోవచ్చు. చాలా మూవీస్ లో ఆయన తాగుబోతు క్యారెక్టర్స్ చేశారు, కానీ ఆ తాగుబోతు అనేది ఆయన ఇంటి పేరుగా మారలేదు. కానీ మరి మీకు అట్లా ఇంటి పేరుగా మారిపోయింది కదా, మరి దాని గురించి అంటే నాకు ఇంటి పేరుగా మారడానికి రెండు ఉన్నాయి. ఒకటి తాగుబోతు రమేష్ అని పిలిచేటోళ్ళు, నాకు ఇష్టం ఉండేది. ఓకే, ఇప్పుడు ఇష్టం ఉండడం వల్ల పర్లేదు అనుకున్నా, అది తెలియకుండా సెంటిమెంట్ అయింది. ఒకవేళ ఎంఎస్ నారాయణ లాంటి ఆ రోజుల్లో తాగుబోతు అని పిలిచినా వాళ్ళు అద్దన్నారేమో, తెలియదు కదా. ఆయన కదా అంటే ఫస్ట్ నుంచి రైటర్ గా ఎంఎస్ నారాయణ అని ఉండేది గురుగారికి. అట్లా అంతే. నాకేంటంటే అది సపరేట్ కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తాగుబోతు బాగా సహజంగా చేస్తాను ఒకటి ఉంది. నా అదృష్టంగా దాన్ని క్యారెక్టర్లు అవే వస్తున్నాయి. అట్లా ఇంకా ఫుల్ ప్లేట్ ఒక బ్రాండ్ అయిపోయింది తాగుబోతు రమేష్. మీ ఇన్స్పిరేషన్, మీ మోటివేషన్ అనగానే మీ నాన్నగారి అని చెప్పేసి, మరి దాని గురించి మరొకసారి చెప్తారా? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను, అందరికి తెలుసు. కోల్ మైన్స్ ఏరియా, గోదావరి, కర్నాటక డిస్ట్రిక్ట్ గోదావరికంలో కోల్ మైన్స్ ఏరియా అండర్ గ్రౌండ్ లో గని కార్మికులందరూ కింద బొగ్గు మోస్తారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు, ఈవినింగ్ తాగుతారు. అట్లా అందరిలాగా మా ఫాదర్ తాగాడు. నా అదృష్టం ఏంటంటే ఆయన తాగడం వల్ల నేను యాక్టర్ అయినా, అంతే. ఆయన చూసి అసలు మీరు మూవీస్ లోకి ఎలా వచ్చారు? అంటే చిన్నప్పుడు ఈ సినిమా పిచ్చి ఉండే బాగా నాకు. సినిమా పిచ్చితో సినిమాలు చూడడం, వినాయకుడు మన లైన్ లో చిన్నప్పుడు వినాయకుడిని పెడతారు, రమేష్ అని వీళ్ళు మిమిక్రీ చేస్తాడంటే అట్లా చిన్న చిన్న మిమిక్రీలు, అందులో తాగుబోతు, పిచ్చోన్ యాక్టింగ్ అలాంటివి చేసేటోండి. స్టేజ్ షోలు అంటే పర్టికులర్ గా స్టేజ్ షోలు చేసి డబ్బులు సంపాదించే అంత నాలెడ్జ్ లేదు ఆ రోజుల్లో. ఏదో ఆడు మిమిక్రీ చేస్తాడు పిలిపోయానంటే వెళ్ళి చేసేటోండి. అట్లా ఒకసారి ఘంటసాల సింగర్ శంకర్ అన్న అని కేస్ట్రో ముఖర్జీ గురించి చెప్పిండు. కేస్ట్రో ముఖర్జీ అని ఇండియాలో ఫేమస్ యాక్టర్. ఓన్లీ చచ్చిపోయే వరకు ఆయన తాగుబోతు క్యారెక్టర్లు చేసేదంట మాత్రమే. ఆయన ఫేమస్. ఆయనలా చేస్తున్నావు, నువ్వు వెళ్తే సినిమా యాక్టర్ అవుతావు అని ఫస్ట్ చెప్పింది, భరోసా ఇచ్చింది ఆయన. ఇంకా ఆయన చెప్పడం వల్ల ఏదో సినిమా పిచ్చితో కొన్ని రోజుల తర్వాత నేను అందరిలాగా వచ్చి ట్రై చేశా. సో అంటే మీరు తాగుబోతు క్యారెక్టర్ ని చాలా నేచురల్ గా చేయడానికి మీ ఫాదర్ కారణం అన్నారు. కాకపోతే మరి మూవీస్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ వచ్చి ఇప్పుడు మీరు చెప్పిన ఆయన ఘంటసాల సింగర్ శంకర్ అన్న అని, ఆయన పేరు శంకర్. కోల్ మైన్స్ లో ఓపెన్ కాస్ట్ లో చేస్తాడు. ఆయన ఘంటసాల పాటలు పాడతాడు. ఆయన పేరు ఘంటసాల సింగర్, తాగుబోతు రమేష్ లాగా. ఓకే, సో అయితే మరి మీరు మూవీస్ లోకి వచ్చే ముందర యాక్టింగ్ అంటే నేచురల్ గా మీకు వచ్చు అన్నారు కదా, తాగుబోతు యాక్టింగ్. మరి కేస్ట్రో ముఖర్జీ ఆయన మూవీస్ ఏమైనా చూసేవారు? నేను ఆయన మూవీస్ ఇప్పటికి చూడలే. అందరు అంటారు చూడు బాగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఆయన ఒకవేళ కేస్ట్రో ముఖర్జీలా చూస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ వచ్చేది అనుకో, ప్రాబ్లం కదా. నాదంటే ఒక సపరేట్. తాగుబోతు అంటే అందరికంటే కొంచెం సహజంగా చేస్తాడు పిల్లవాడు, బాగా చేస్తాడు, సహజంగా చేస్తాడు పిల్లవాడు అని ఉంది. బట్ ఇంకా నేను ఒకళ్ళు చూసి అంత అక్కర్లేదు. నా స్టైల్, నాకంటే ఒక స్టైల్ ఉంది, అది ఫాలో అవుతుంది. అలా మొదలైంది మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది? అది చాలా పెద్ద స్క్రీన్ ప్లే. ఏంటంటే నేను ఫస్ట్ ఫిలిం ఇన్స్టిట్యూట్, అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ కోర్స్ అని ఒకటి చేశా. నేను పెద్దగా చదువుకోలేదు, సినిమా పిచ్చి వెళ్ళాలి ట్రై చేద్దామంటే ఏదో ఇన్స్టిట్యూట్ చేస్తే మంచిది కదా అని చేశా. ఇన్స్టిట్యూట్ చేసి 2-3 నెలలు పార్ట్ టైం జాబ్ చేసి తెల్లారి ఫోటోలు పట్టుకొని తిరుగు, నైట్ జాబ్ చేసి అలా తిరిగితే జగడం పడ్డది. జగడం ఫస్ట్ సినిమా, సుకుమార్ గారు, రాము హీరో. ఆ సినిమా వల్ల వేణు ధనరాజు పరిచయం అవడు, చిత్రం సీను, ఉత్తేజాన్ని వీళ్ళందరి పరిచయము.
ఆ జగడం తర్వాత కొన్ని రోజుల తర్వాత భీమిలి కబడ్జెట్ సినిమా చేశా. అందులో నాని అన్న పరిచయము. లక్ష్మీ భూపాల్ మహాత్మా చేసేటప్పుడు లక్ష్మీ భూపాల్ రైటర్ చూసిండు, అతను నందిన్ రెడ్డికి చెప్పిండు. అప్పటికి భీమిల్ కబడ్జెట్ నాని అన్నతో చేయడం వల్ల అలా మొదలైన చేయాల్సి వచ్చింది. అట్లా బ్రేక్ వచ్చింది. ఓకే, సో బ్రేక్ వచ్చిన మూవీ వచ్చి మీకు అలా మొదలైంది. కెరీర్ స్టార్టింగ్ వచ్చేసి జగడం మూవీలో చేశారనమాట. అగైన్ అది కూడా తాగబోతు లేదు, ఫ్రెండ్ బ్యాచ్ లో ఒక 9 మంది ఫ్రెండ్స్ ఉంటే అందులో లాస్ట్ వన్ నేనే. ఓకే, సో అలాగా చిన్న క్యారెక్టర్స్ తో స్టార్ట్ చేశారు. ఫ్రెండ్ లో నేను ఒక ఫ్రెండ్ 9 మందిలో. సో ఇప్పుడు మూవీస్ కనుక చూస్తూ ఉంటే మనకి కామెడీ ఏ విధమైన జోనర్ మూవీ అయినా కూడా అందులో కామెడీ ట్రాక్ అనేది ఇప్పుడు మెయిన్ గా ఉంటుంది కదా. సో ఒక కమెడియన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతా. అంటే నేను పెద్ద గొప్ప యాక్టర్ నేను కాదు, కానీ నేను తక్కువ టైంలో సక్సెస్ అయినా అది నా అదృష్టంగా ఫీల్ అవుతా. అంటే తెలుగు మన ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కువ మంది కమెడియన్స్ ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఒక్కటే ఎక్కువ మంది కమెడియన్స్ ఉంది. ఇక్కడే ఏ ఫీల్డ్ లో ఇంతమంది కమెడియన్స్ ఉండరు. ఇంతమంది కమెడియన్స్ లో నాకంటూ ఒక పేరుంది కాబట్టి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అది అదృష్టంగా భావిస్తాను నేను తెలిసి. అంతే. ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ లో కానీ లేకపోతే లైవ్ ఈవెంట్స్ ఏమైనా జరుగుతూ ఉంటే కనుక చాలా స్పాంటేనియస్ గా మీరు మాట్లాడేస్తూ ఉంటారు, కామెడీ పండిస్తూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. అసలు అది ఎలా సాధ్యం అండి? ఇప్పుడు పాడగా ఎవరైనా అద్భుతంగా పాడతారు, ముందే పాడలేరుగా. అట్లాగే కామెడీ షోలు అప్పుడు అవసరం చేసేటోళ్ళం. చేసే కొద్ది రోజు ఆడియో ఫంక్షన్ కల్లా ఇప్పుడు ఒక 10 ఆడియో ఫంక్షన్ చేస్తే ఫస్ట్ ఆడియో ఫంక్షన్ కు 10 ఆడియో ఫంక్షన్ కు లేకపోతే ఫస్ట్ స్టేజ్ షోకు 10వ స్టేజ్ షోకు తేడాలు ఉండవా? ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యిద్ది అంతే. మీ కెరీర్ గోల్స్ ఏంటి? యాక్టర్ అయితే అని వచ్చింది నాకు గోలే అయినా నేను ఏంటనేది మన చేతిలో ఉండదు. నేను ఎప్పటికైనా గాడ్ స్క్రీన్ ప్లే అని దేవుడి తలరాత, మన లైఫ్ దేవుడి తలరాత మీద ఆధారపడి ఉంటది. అంటే మనం ఇక్కడ హీరో అవ్వాలన్నా పెద్ద కమెడియన్ అవ్వాలన్నా ఇప్పుడు తాగబోతు రామేశ్వర పేరు రావాలన్నా అంత ఓన్లీ బికాజ్ ఇన్ గాడ్ స్క్రీన్ ప్లే. నా ప్రయత్నం ఏదో నేను కష్టపడితే వెళ్తున్నా, ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అంతే. మరి ఇప్పుడు రెడీగా మీరు చేస్తున్న మూవీస్ ఏమి ఉన్నాయి? చాలా మూవీస్ జరుగుతున్నాయి. నేను అంటే నేను పర్సనల్ గా వెయిట్ చేసే 2 సినిమాలు. నేను అంటే ఏ సినిమా చేసినా నేను ఒక 3 సీన్లు 2 సీన్లే ఉంటాయి కదా నా తాగబోతు క్యారెక్టర్ అని. నేను జగడంలో థ్రోట్ క్యారెక్టర్ చేసిన, ఫ్రెండ్స్ లో భీమిల్ కబడ్జెట్ థ్రోట్ చేసిన, పిల్ల జమీందార్ ఒకటి థ్రోట్ ఉంటా. మిగతా అన్ని నా 3 సీన్లు 2 సీన్లు ఇంపార్టెంట్ తాగబోతు సీన్లు. ఫస్ట్ టైం థ్రోట్ క్యారెక్టర్ తాగకుండా ఇంటింటి అన్నమయ్య ఒకటి దళం చేశా. నేను ఈ 2 సినిమాల గురించి లిటరల్ గా వెయిటింగ్. మిగతా అన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి, పర్లేదు దేవుని దయ. సో ఇప్పుడు కమెడియన్స్ తీసుకుంటే కనుక ఫస్ట్ కమెడియన్స్ గానే వచ్చారు, తర్వాత హీరోస్ అయిపోయారు. మీకు కూడా తెలుసు ఇప్పుడు సునీల్ గారు ఇస్ అన్ ఎగ్జాంపుల్ కదా. మరి అలాగా మీకు కూడా హీరోగా అయ్యే ఛాన్స్ వస్తే కనుక చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? ఛాన్స్ వస్తే అని అంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే సునీల్ అన్న హీరో చేసినంటే సునీల్ అన్న మంచి హైట్, 6 ప్యాక్ అలా చేసి అలా నిలబడితే 7 mm స్క్రీన్ మీద విజిల్ కొట్టా నేనే. ఆయన హీరోలా ఉంటాను, నేను హీరోలా ఉండ కదా. అంటే ఐ మీన్ ఒకవేళ నిజంగా నాకు నేను అదే అంటున్నా, ఎంతమంది చెప్పిన గాడ్ స్క్రీన్ ప్లే నిజంగా నాకు రాసి పెట్టుంటే చేస్తానేమో. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కమెడియనే, ఇంకా పరిపూర్ణమైన కమెడియన్నే కాలే నేను. తాగోతు క్యారెక్టర్లో ఇస్తున్నా, అవే చేస్తున్నా. నేను ఇంకా వేరే చేసి ప్రూవ్ అయ్యి ఇంకా యాక్టర్గానే చక్కగా ప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు హీరో ఏం చేస్తాం చెప్పు. సో అయితే ఇంకా కొంచెం టైం ఉంది అంటారు. అలా హీరోకి టైం లేదు, అది వస్తే చెప్పలేము. మీ ఇష్టాల గురించి మాట్లాడుకుందాము. మీ ఫేవరెట్ హీరో గానీ హీరోయిన్ గానీ ఎవరు? నేను పర్టికులర్ ఒక్క హీరో అని చెప్పలేను, కానీ నాకు సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచి. నేను సినిమా ఏది బాగుంటే ఆ సినిమాలో హీరో హ్యాపీగా ఫీల్ అవుతా. ఒక సినిమాలో బాగా చేసినాను ఎవరన్న చాలా గ్రేట్ గా ఫీల్ అవుతా. బట్ పర్టికులర్ గా హీరోలు అంటే ఇంకా అందరూ చెప్తారు, నేను కూడా చెప్పాలి. అంటే ఎందుకంటానంటే 100 సంవత్సరాల సినిమా చరిత్రలో ఒక 3 గురించి చెప్పుకోవాలి. 4 ఫస్ట్ కమల్ హాసన్ గారు, టోటల్ ఇండియా అమితాబ్ బచ్చన్ గారు, ఓకే, తర్వాత రజనీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. వీళ్ళంటే ఇష్టం అంతే. ఎందుకంటే వీళ్ళు లెజెండ్స్ అన్నట్టు. అంటే వీళ్ళు నిజంగా వీళ్ళ చరిత్ర తీసుకున్న, వీళ్ళ సినిమాలు చూసినా మనం ఇంకా నేర్చుకోవాలి. వాళ్ళు చేసిన సినిమాలన్నీ జీవితాంతం చూస్తే సరిపోద్ది. జనరల్ గా వాళ్ళు స్టార్స్ కదా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా కమల్ హాసన్ గారితో ఒక ఫోటో దిగిన చెన్నైలో, చాలా గ్రేట్ గా ఫీల్ అయినా. శివారెడ్డి అన్న నేను షోకి వెళ్ళాం, అక్కడ శివారెడ్డి అన్న యాంకర్, ఆ షోకు నేను గెస్ట్కి వెళ్ళా. ఆ షో అయిన తర్వాత పక్క పొంటి కమల్ హాసన్ గారు షూటింగ్ పోయి మాట్లాడాం. శివారెడ్డి అన్న మాట్లాడిండు. తర్వాత ఫోటో దిగుదాం సార్ అంటే వెయిట్ చేయండి అంటే, మళ్ళీ మా ప్రోగ్రామ్ అయిన తర్వాత సార్ షూటింగ్ అయిన తర్వాత 1/2 అవర్ 145 minutes వెయిట్ చేసి ఆయనతో పిక్ దిగిన. చాలా గ్రేట్ గా ఫీల్ అయినా. అట్లా
అంత ఇష్టం అంతే, వీళ్ళు స్టార్స్ కదా. మీరు ఇష్టపడే డ్రీమ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీకు యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే కనుక ఫస్ట్ ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ మన చిరంజీవి గారితో చేస్తే అంతకంటే అదృష్టం. తెలుగు ఇండస్ట్రీలో పుట్టినందుకు నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతా. మీ కుటుంబం గురించి చెప్పండి. మా కుటుంబం, నాకు ఫాదర్ మదర్స్ లేరు, చనిపోయారు. మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరికని. మా నలుగురు అన్నదమ్ములం మేము, నేను 4వ వాడిని. మా సిస్టర్ పెళ్ళి అయిన తర్వాత నేను అసలు ఇండస్ట్రీ అనేనా వచ్చిన. దేవుని అయితే పర్లేదు, బాగానే బిజీగానే ఉన్నా. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉండింది మరి? మీరు నేను అసలు మా ఫ్యామిలీ అంటే నాకు బాగా ఇష్టం. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే కేవలం మా ఫ్యామిలీ, అంటే మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మా ఫ్యామిలీ అంటే ఇష్టము. నేను ఐఎమ్ నాట్ కమర్షియల్, నేను ఇప్పటికీ మా ఫ్యామిలీ కలిసే ఉంటాం మేము. మీరు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, మీకు బాగా నచ్చిన ఇప్పటికీ గుర్తొచ్చి నవ్వుకునే సీన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి, ఎందుకున్నాయి వాళ్ళెవరు చెప్పండి మా కోసం ఒకటి. అంటే చాలా ఉంటాయి, 1-2 అంటే చెప్పుతాం. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తా కదా, అక్కడికి వెళ్ళి స్క్రిప్ట్ విని వాళ్ళకి నచ్చి అరే బాగుంది అనుకొని 4-5 సార్లు నవ్వుకొని చేస్తాం. అట్లా చాలా ఉంటాయి. పర్టికులర్గా అంటే నాకు లైఫ్ లో బాగా పేరు వచ్చింది 3 సినిమాలు. నేను లైఫ్ లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ 4 సినిమాలు. ఫస్ట్ జగడం, అందులో నేను పెద్దగా అంటే ఫస్ట్ సినిమా నేను చూసుకున్న మా ఊర్లో జగడానికే బ్యానర్లు కట్టారు. తర్వాత భీమిలి మన మహాత్మా కృష్ణవంశీ గారి సినిమా, ఆ సినిమా నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపో. నేను వాస్తవం చెప్పాలంటే తాగుబోతు యాక్టింగ్ మహాత్మలో చేసినట్టు నేను ఇంతవరకు ఏ సినిమాలో చేయలే. అలా మొదలైంది నాకు పేరు వచ్చిన, చాలా మహాత్మకు అలా మొదలైంది తీసుకుంటే మహాత్మలో బాగా చేసిన నేను. అలా మొదలైన అదృష్టం మీద పేరు వచ్చింది. తర్వాత మళ్ళీ అంత చెప్పుకోదగ్గ సినిమా ఎంజాయ్ చేసి ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ కు రాజమౌళి గారు నవ్వి అదంతా ఫీల్ అయింది. ఇక మరి ఇప్పుడు మీరు చెప్పిన 3-4 సినిమాల్లో నుంచి మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. బాగా నచ్చిన అంటే ఇప్పుడు అదే ఇంకా అలా మొదలైంది. అబ్బా తమ్ముడు అన్ని నేనే కదా, నువ్వు అడగవా? క్వశ్చన్ నెంబర్ 1, ఇతను మీరు పెళ్లి పిలిచిర్రా? క్వశ్చన్ నెంబర్ 2, ఇతను పెళ్లి కూతురు గదిలో చేస్తాడు. అట్లుంటది. మూవీస్ దగ్గరికి వస్తే కనుక స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తారా, లేకపోతే మీరేమన్నా ఓన్ గా చెప్తూ ఉంటారా? 100% నేను పెద్ద రైటర్నేం కాదు, కానీ స్క్రిప్ట్ 100% ఏ సినిమాకైనా స్క్రిప్ట్ ఉంటది. కాకపోతే ఏంటంటే కొందరు మన మీద నమ్మకం ఉంటే ఈ భయ అంటే వేస్తాం, యాడ్ చేస్తాం. కొందరు పక్కా స్క్రిప్ట్ ఉంటది, అదే చెప్పాలి. అట్లా మరొక డైలాగ్ చెప్పండి మా వ్యూయర్స్ కి. నా రియల్ లైఫ్ అబ్జర్వేషన్ లో తుపాకి రాముడు అని ఒకటి ఉండే, అంటే మామూలుగా పిట్టల దొర అంటారు కదా, మా దగ్గర తుపాకి రాముడు అంటారు. నేను ఆయన చిన్నప్పుడు బాగా అబ్జర్వేషన్, మా ఫాదర్ తర్వాత ఎక్కువ అబ్జర్వేషన్ చేసింది ఆయననే చిన్నప్పుడు. అతని వాయిస్ భలే ఉంటది. ఎప్పటికైనా అలాంటి క్యారెక్టర్ వస్తే వెరీ న్యాచురల్ గా చేస్తాను నా ఫీలింగ్. ఇక నాకేం తక్కువ మహారాజా, ఆమె తుపాయికి నా తుపాయికి పోటీ పెట్టు సెన్సగల పడేస్తా. ఆమె తుపాయికి అడుగు పట్టింది, నా తుపాయికి తుమ్ముకుంటా మునుక్కుంటా తేలుకుంటా అసొంటి తుపాయికి మహారాజా. ఇక నా పెళ్లికి ఏం తక్కువ చేసిన, తుమ్ముల బియ్యం పోసిన, తుమ్ము కింద మంట పెట్టిన, ఇత కొమ్మెత్తుకు పిత్తుకుంటూ తిన్నారు. వరే బాబా వెంకటరామ ఇసొంటి పెళ్లిగా జరగదని పడితే ఇలా ఉంటది. త్రోట్ నాన్ స్టాప్ 1 అవర్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. నా లైఫ్ లో డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడన్నా అలాంటి, అంటే అది పర్టికులర్గా చెప్పాలంటే విలేజ్ కి సంబంధించి ఒక 1940 లేకపోతే 1950 1960లో అలాంటి కథలు జరిగితే అప్పుడు ఎవరన్నా ఇలాంటి క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తాను, నా పర్సనల్ ఫీలింగ్. ఓకే రమేష్ గారు, మరి మీ వాల్యుబుల్ టైం ని మా కోసం వెచ్చించి మా వ్యూయర్స్ కి మీ గురించి బోల్డ్ విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి రమేష్ గారితో ఇంటర్వ్యూ, చాలా సరదాగా సాగిపోయింది కదా. మరి వచ్చే వారం మరో స్టార్ తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.